సో లడక అంటే ఇక్కడ అబ్బాయి అనేటువంటిది, బాయ్ అనేటువంటి ఒక అర్థం. సో ఇక్కడ బాయ్స్ అనేటువంటి అర్థం వచ్చినప్పుడు లడకే అంటాము. సో హిందీలో ఇక్కడ లడక అంటే ఒక అబ్బాయి గురించి మాట్లాడేటప్పుడు, సో లడకే అంటే అబ్బాయిలు అనేటువంటి మాట మాట్లాడేటప్పుడు లడకే అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తాం. ఈ లడక అనేటువంటి పదం ముందు విశేషణ పదాలు అడ్జెక్టివ్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ అడ్జెక్టివ్ పదాల్లో కూడా తప్పులు చేస్తుంటారు. ఇక్కడ ఏంటి అనేటువంటిది మనం నేర్చుకుందాం. సో ఇక్కడ లడక అనేటువంటిది మనం యూజ్ చేసాము. ఇది ఒక సింగులర్ వర్డ్. సో ఒక అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ విశేషణ కూడా సింగులరే ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో బడా లడక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ తీసుకుంటే వహ్ బడా లడకా హై. అంటే అతను పెద్దబ్బాయి అనేటువంటి అర్థం అన్నమాట. బడా అంటే పెద్ద అనేటువంటిది. సో బడే లడకే అంటే ఇక్కడ బడే అనేటువంటిది ఎందుకు వచ్చింది ఇక్కడ? లడక అంటే సింగులర్‌లో అబ్బాయి అని చెప్పాము. సో లడకే అంటే అబ్బాయిలు అని చెప్తున్నాము. సో ఇక్కడ విశేషణ పదం కూడా ఎలా మారింది చూడండి. బడాలో ఆకి మాత్ర ఉంది లాస్ట్‌లో. బడా అంటే ఇక్కడ ఆ యూజ్ చేస్తున్నాం కదా! బడే అన్నప్పుడు ఏ వచ్చింది. అంటే హిందీలో ఆకి మాత్ర వస్తే సింగులర్ అని గుర్తించాలి. అదే విధంగా ఏకి మాత్ర అంటే ప్లూరల్ అనేటువంటిది గుర్తించాలన్నమాట. సో ఇవి అడ్జెక్టివ్ వర్డ్స్. సో అడ్జెక్టివ్‌లో బడా అనేటువంటిది లాస్ట్‌లో ఆ వచ్చింది. ఇది పుంలింగ్ ఏకవచనం అని అర్థం అన్నమాట. బడే అనేటువంటిది పుంలింగ్ బహువచనం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ బడే అనేటువంటి పదం లడకే అనేటువంటి అర్థంలో వచ్చినప్పుడు చెప్పాలి. సో ఇక్కడ వే బడే లడ్కే హై. సో ఈ విధంగా ఒక సెంటెన్స్‌ని మనం ఇక్కడ ఫ్రేమ్ చేయొచ్చు విత్ అడ్జెక్టివ్ వర్డ్స్. ఇందాక మనం ఏం చెప్పాము? వే లడ్కే హై. సో వాళ్ళు అబ్బాయిలు అని 3 పదాలు యూజ్ చేశాం. దాంతో పాటుగా ఒక అడ్జెక్టివ్ వర్డ్‌ని యూజ్ చేస్తే ప్లేస్‌మెంట్ చూడండి. ఒక ప్రొనౌన్ దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ ఇన్ బిట్వీన్ వస్తుందన్నమాట. ఇది హెల్పింగ్ వెర్బ్. ఓకే. ఇది హెల్పింగ్ వెర్బ్, ఇది ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, ఇది అడ్జెక్టివ్. సో ఈ విధంగా అడ్జెక్టివ్‌ని యూజ్ చేసి సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఈ విధంగా చేయాలి. సో అందులో కూడా జెండర్ అది కూడా ఆ జెండర్‌లో సింగులరా, ప్లూరలా చూసుకొని దానికి తగ్గట్టుగా మనం యూజ్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బడి లడికి. సో ఇక్కడ స్త్రీలింగ్ అన్నమాట ఇది. ఓకే. సో స్త్రీలింగ్‌లో ఏకవచనం. అదే ఇక్కడ లడికియా అన్నప్పుడు స్త్రీలింగ్‌లో బహువచనం. సో కాబట్టి ఇక్కడ బడి లడికి అన్నప్పుడు పెద్ద అమ్మాయి అనేటువంటిది, బడి లడికియా అన్నప్పుడు పెద్ద అమ్మాయిలు అని చెప్పేటప్పుడు. సో वे बड़ी लड़कियां हैं. సో వహ్ బడి లడ్కి హై. సో ఇక్కడ మీరు గమనించాల్సింది బడి అనేటువంటిది రెండిట్లో యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. బట్ ఇక్కడ విశేషణ అనేటువంటిది సేమ్ గా ఉన్నప్పటికీ లడ్కి అంటే ఒక అమ్మాయి గురించి, ఒక గర్ల్ గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ లడ్కి అనేటువంటిది. ఓకే. ఇక్కడ చూస్తే గర్ల్స్ అంటే ఇక్కడ అమ్మాయిలు అనేటువంటి అర్థంలో ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ విశేషణలో స్త్రీలింగ్ వచ్చేసరికి ఏకవచనంలో, బహువచనంలో రెండిట్లో లాస్ట్‌లో ఈకి మాత్ర ఉంటుంది. అలాగే ఇక్కడ హిందీలో చూస్తే లాస్ట్‌లో ఆ, ఏ అనేటువంటిది చూసాం కదా! అలా చేంజెస్ ఇక్కడ ఉండవు స్త్రీలింగ్‌లో. 2 ఒకటే ఉంటాయి. కాబట్టి లాస్ట్‌లో ఈకి మాత్ర అనేటువంటిది రెండిట్లో కామన్‌గా కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ బడి అనేటువంటిది రెండిట్లో ఈక్వల్ అన్నమాట. స్త్రీలింగ్‌లో మీకు ఏకవచనమైనా, బహువచనమైనా విశేషణ పదాలని యాజ్ ఇట్ ఈస్‌గా యూజ్ చేయొచ్చు. లాస్ట్‌లో ఈకి మాత్ర ఉండేటువంటి పదాలు ఇక్కడ చూడండి బడా, బడే, బడి 3 పదాలొచ్చాయి. ఇవి 3 కూడా ఒకటే అడ్జెక్టివ్ సంబంధించినటువంటి వర్డ్. బట్ సింగులర్ సంబంధించినటువంటి మేల్ సంబంధించిన వర్డ్‌లో బడా యూజ్ చేసాం. ప్లూరల్ సంబంధించినటువంటి మేల్ సంబంధించిన వర్డ్‌లో విశేషణలో అయితే ఇక్కడ చూడండి ఇక్కడ లడకే అనేటువంటిది ప్లూరల్ వర్డ్ కాబట్టి ఇక్కడ బడే యూజ్ చేసాం. లడకా అనేటువంటిది సింగులర్ కాబట్టి ఇక్కడ బడా యూజ్ చేసాం. సో లడికి అనేటువంటిది సింగులర్ అయినా, లడికియా అనేటువంటిది ప్లూరల్ అయినా ఈ రెండిటికి స్త్రీలింగ్‌లో ఒకటే అడ్జెక్టివ్ పదాన్ని యూజ్ చేశాం. సో ఈ విధంగా బడా, బడే, బడి అనేటువంటి అడ్జెక్టివ్ వర్డ్స్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి, ఒక సెంటెన్స్‌లో ఏ విధంగా ఏ ప్లేస్‌లో మనం ఈ అడ్జెక్టివ్ పదాలని యూజ్ చేస్తాం అనేటువంటి తెలుసుకుంటే తప్పులు లేకుండా మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి చోటా, చోటే అనేటువంటిది 2 పదాలను తీసుకున్నాం.
బట్ ఇక్కడ చోటి అనేటువంటి చూడండి ఇందాక చెప్పినట్టుగా రెండిట్లో ఈకి మాత్రనే ఉంది. ఇప్పుడు మీకు ఇంకా ఏ స్త్రీలింగ పదం అయినా కూడా ఇక్కడ లాస్ట్‌లో ఈకి మాత్ర ఉంటే తెలిసిపోతుందనమాట. సో, అడ్జెక్టివ్ వర్డ్స్‌లో ఆల్వేస్ లాస్ట్‌లో ఈకి మాత్ర ఉంటుంది. సో, ఇప్పుడు మకాన్ అంటే ఏంటి? రూమ్ అని అర్థం అనమాట. ఓకే. సో, ఇక్కడ చోటా మకాన్ అంటే చిన్న రూమ్ అని. చోటే మకాన్ అంటే చిన్న రూమ్స్ అంటే గదులు అని చెప్పేటప్పుడు చోటే మకాన్. ఎలా తెలిసింది మీకు? 2 ఒకేలా ఉన్నాయి గదా! చోటా అనేటువంటి దాంట్లో ఆకి మాత్ర ఉంది. మకాన్ అనేటువంటిది సింగులర్‌లో, ప్లూరల్‌లో రెండిట్లో సేమ్ వర్డ్ అనమాట. చేంజ్ గాదు. సో, కాబట్టి ఇక్కడ చోటా అన్నప్పుడు లాస్ట్‌లో ఆ, చోటే అన్నప్పుడు ఏకి మాత్ర వచ్చింది. అంతకుముందు ఇక్కడ చెప్పాను నేను సేమ్ ఇదే విధంగా. ఈ విశేషణ పదంలో చేంజెస్ వచ్చాయి. కానీ ఇక్కడ ఈ పదంలో ఎటువంటి చేంజెస్ లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా తెలుసుకోవాలి అంటే, చోటా మకాన్ అంటే చిన్న రూమ్ అనేటువంటిది ఒకటే రూమ్ గురించి మాట్లాడుతున్నాం. చోటే మకాన్ అంటే చిన్న రూమ్స్ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. ఎలా తెలిసిందంటే ఇక్కడ చోటే అన్నాము, చోటా అనలేదు. సో, మనం పొరపాటున తెలియకుండా ఇక్కడ మాట్లాడితే ఆకి మాత్ర దగ్గర ఏకి మాత్ర పెడితే సో, ప్లూరల్ వర్డ్ గురించి మనం మాట్లాడినట్టు అవుతుంది. అంటే ఇక్కడ గదుల గురించి మాట్లాడడం. అంటే నువ్వు చెప్పాలనుకున్నటువంటిది గది గురించి, కానీ గదులు అనేటువంటి మీనింగ్ ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మనం చెప్పాలనుకున్నటువంటి మాటని సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయాలంటే, మనం ఇక్కడ అడ్జెక్టివ్ వర్డ్స్‌ని కూడా తప్పులు లేకుండా యూజ్ చేయాలి. ఇక్కడ మకాన్ అనేటువంటి వర్డ్ సింగులర్, ప్లూరల్‌లో సేమ్‌గా ఉంది. బట్ ఇక్కడ మేజ్ అనేటువంటి వర్డ్ సింగులర్‌లో మేజ్ అంటే ఒక బెంచ్ గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ మేజే అంటే బెంచెస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? సో, ఇక్కడ చోటి మేజ్ అంటే మేజ్ అనేటువంటిది ఇక్కడ స్త్రీలింగ్‌లో తీసుకోవడం జరిగింది. సో, ఇది ఏకవచనం అన్నమాట. సో, అలాగే ఇక్కడ చోటి మేజే అన్నాము. సో, స్త్రీలింగ్‌కి సంబంధించినటువంటి బహువచనం అన్నమాట ఇది. మేజే అనేటువంటిది. అలాగే ఇక్కడ ఈ పదం చూసి అంటే చోటి అనేటువంటి పదం చూసి మనం ఇక్కడ చెప్పలేము. ఏకవచనమా, బహువచనమా అనేటువంటిది. మేజ్ అనేటువంటి వర్డ్ ద్వారా ఇక్కడ మనకు తెలుస్తుంది. మేజ్ అనేటువంటిది, మేజే అనేటువంటిది ఇక్కడ మార్పు ఉంది కాబట్టి, ఒక్క బెంచ్ గురించి చెప్పేటప్పుడు చోటి మేజ్ అంటే ఒక బెంచ్ గురించి మనం మాట్లాడుతున్నట్టు, చోటి మేజే అన్నప్పుడు ఇక్కడ బెంచీల గురించి మాట్లాడేటప్పుడు మేజే అనేటువంటి పరివర్తన ఉంది. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే, మనకిక్కడ సింగులర్, ప్లూరల్ తెలుసుకోవడానికి హెల్పింగ్ వెర్బ్ ద్వారా అన్నా తెలుసుకోవచ్చు. అడ్జెక్టివ్ ద్వారా అన్నా తెలుసుకోవచ్చు. లేదంటే ఒక క్రియ ద్వారా అన్నా తెలుసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్, "वे लोग छोटी मेज पर खेल रहे हैं." సో, వే అనేటువంటిది ఇక్కడ ప్లూరల్ ఫార్మ్. ఇక్కడ మనకు ఇది ప్లూరల్ అనేటువంటిది అర్థమైంది. ఇది స్త్రీలింగ, పుంలింగ ఇక్కడ మనకు తెలీదు. సో, ఇక్కడ ఖేల్ రహే హే అనొచ్చింది. ఇది ఒక వెర్బ్ అన్నమాట. ఇక్కడ మనకి అర్థమైంది ప్లూరల్ ఫార్మ్ అనేటువంటిది. ఈ రహే హే అనేటువంటిది పుంలింగ బహువచనం అయితే రహే అనేటువంటిది వస్తుంది. పుంలింగ ఏకవచనం అయితే రహ అని వస్తుంది. అదే స్త్రీలింగ ఏకవచనం అయినా, బహువచనం అయినా రహి అనేటువంటిది వస్తుంది. సో, కాబట్టి ఇక్కడ ఈ వర్డ్స్ చూసి మనకు ఇది స్త్రీలింగ, పుంలింగ. ఒకవేళ స్త్రీలింగ అయితే దాంట్లో ఏకవచనమా, బహువచనమా ఇక్కడ ఈ హెల్పింగ్ వెర్బ్స్ గాని, క్రియల్లో గాని ఓకేనా? సో, తర్వాత కంటిన్యూయస్ వర్డ్స్ రహ, రహే, రహి. సో, వీటిలో గాని మనకు తెలుస్తుందనమాట. అది కాకుండా ఇక్కడ అడ్జెక్టివ్‌ని చూసి కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ మేజ్ అనేటువంటి ఆబ్జెక్టివ్ వర్డ్ బట్టి దీన్ని యూజ్ చేయాలి అడ్జెక్టివ్ అనేటువంటిది. ఇది సింగులరా, ప్లూరలా, స్త్రీలింగ, పుంలింగ దాన్ని బట్టి ఇక్కడ మనం యూజ్ చేయాల్సొస్తుంది.